హాయ్ అండి. మనం పర్సంటేజ్ టాపిక్ అని డిస్కస్ చేస్తున్నాం. ఈ క్వాంటిటీ యాప్ సంబంధించిన ప్రతి క్వశ్చన్ కూడా నేను షార్ట్ కట్ లో వెరీ ఈజీగా నేను డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా యూపీఎస్సీకి, బ్యాంక్స్ కి, ఎస్ఎస్సి సంబంధించిన సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీఎస్సీలో ఉన్న గ్రూప్ 1, గ్రూప్ 2కి, అదేవిధంగా తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో ఉన్న గ్రూప్ 1, గ్రూప్ 2కి, ఇతర ఎగ్జామ్ గవర్నమెంట్ జాబులకి అన్నిటికీ, రైల్వేస్ కావచ్చు, ఎన్టీపీసీ కావచ్చు, ఎల్ఐసి కావచ్చు, ఎటువంటి గవర్నమెంట్ జాబ్స్ ఉన్నా డెఫినెట్లీగా మన చాప్టర్ అనేది కూడా యూస్ఫుల్ అయిద్దమ్మా. ప్రతిదీ కూడా నేను షార్ట్ కట్ డిస్కస్ చేస్తా. కాబట్టి ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయండి డెఫినెట్లీ కూడా, అదేవిధంగా షేర్ చేయండి. ఇంకా నేను చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే డెఫినెట్లీ కూడా నేను నా దగ్గర పీడిఎఫ్ మెటీరియల్ ఉందమ్మా, నా హ్యాండ్ రైటింగ్ నోట్స్. అది ఎవరైనా కావాలనుకుంటే 199 రూపీస్ ఎవరైతే ఈ ఫోన్ పే నెంబర్ ద్వారా పే చేస్తారో వాళ్ళకి నేను సాఫ్ట్ కాపీ అందించడం జరుగుతుంది. ఓకేనమ్మా. ఇక మనం లాస్ట్ క్లాస్ లో 9 సమ్స్ చూసాం. ఈ రోజు నెక్స్ట్ సమ్ చూద్దాం. ఈ నెక్స్ట్ సమ్ 10వ క్వశ్చన్ చూసే ముందు ఆల్రెడీ మనం ఫ్రాక్షన్ వాల్యూస్ కొన్ని గుర్తుపెట్టుకున్నాం. 6 కి సంబంధించింది లాస్ట్ క్లాస్ లో మనం చెప్పాం. ఈ రోజు 2 కు సంబంధించి చెప్తా. 2ని 1/2 అనే ఫ్రాక్షన్ ఉందనుకోండి, అక్కడ ఎక్కడైనా మనకి డెఫినెట్లీ సమ్లో 1/2 అంటే అక్కడ 50% రాసుకోవాలి. అర్థమైందా? ఇక 2/2 అంటే గుర్తుపెట్టుకునే అవసరం లేదు, 100% అని తెలుసు. 2 అంటే 2/2 అంటే 2 క్యాన్సిల్ అయిపోతుంది, ఇంకేముంది 100% అని గుర్తుపెట్టుకోండి. ఇంకా దీని తర్వాత మనకి ఇంకా గుర్తుపెట్టుకొని 3 కి సంబంధించి ఫ్రాక్షన్ చెప్తే చూడండి. 3 అనేది వెరీ ఇంపార్టెంట్. అది పెద్ద కష్టమే ఉండదు. అది కూడా ఒక వాల్యూ, ఫస్ట్ వాల్యూ ఒకటి గుర్తుపెట్టి చాలు. 3 అనేది 1/3 ఫ్రాక్షన్ ఎలా రాస్తామంటే 33.33 రాస్తాం. ఇంకా 2/3 అంటే ఏం లేదు, ఈ 33.33 1/3 వాల్యూ కదా, ఇంటూ 2 చేస్తున్నాయి అంటే 66.66 అనమాట. అదే 3/3 అంటే 100%. దాని గురించి మన క్యాల్కులేషన్ చేయడం అవసరం. కావాలంటే ఇంటూ 33.33 ఇంటూ 33 వేస్తే ఎంత అవుతుంది, 99.99%. అంటే అప్రాక్సిమేట్లీ 100% కాబట్టి దాని గుర్తు పెట్టుకునే అవసరం లేదు. ఓకేనా. తర్వాత నెక్స్ట్ క్లాస్ లో 4 గురించి చెప్తా. ఒకే రోజు చెప్తే ఏమవుతుందంటే మీకు కొంచెం వీడియో లెంత్ అయిపోద్ది. ఒకే రోజు చెప్పను. నెక్స్ట్ క్లాస్ లో 4 గురించి చెప్తా, ఇంకో రోజు 5 గురించి చెప్తా. ఆల్రెడీ 6 గురించి చెప్పేసాం. రోజుకు ఒక దాని గురించి డిస్కస్ చేస్తాం. మీకు ఇబ్బంది పడడం అవసరం లేదు. ఒక వాల్యూ, ఫస్ట్ వాల్యూ ఒకటి గుర్తుపెట్టుకుంటే ఇంకా 1/3 అంటే 33.33 అని గుర్తుపెట్టుకున్నాం. అక్కడ నుంచి ప్రతిదీ కూడా మనం మల్టిప్లై చేద్దాం. 2/3 అంటే ఇంటూ 2, 33.33 అంటే ఇంటూ 2 అంటే 66.66 అని గుర్తుపెట్టుకోవాలి. ఆ విధంగా ప్రతిదీ కూడా పెద్ద ఇబ్బంది లేదు, గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా. ఇక 10th క్వశ్చన్ చూద్దామా. ఈ క్వశ్చన్ చూస్తే when a number is increased by 216, ఒక నెంబర్ ని 216 అనేది ఇంక్రీజ్ చేశాడు. ఆ నెంబర్ ఏంటో మనకు తెలియదు. ఒక నెంబర్ ని 216 పెంచడం వల్ల ఈ నెంబర్ ఏమవుతుందంటే బికమ్స్ 140% ఆఫ్ ఇట్ సెల్ఫ్. ఒరిజినల్ నెంబర్ కంటే కూడా 140%, ఒరిజినల్ వాల్యూ కంటే 140% ఇట్ సెల్ఫ్ అంటే పెరుగుతుంది అనమాట. అంటే ఏమన్నాడు, వాట్ ఈస్ ద నెంబర్, ఒరిజినల్ వాల్యూ, అసలు మొదటి సంఖ్య ఎంత, ఒరిజినల్ వాల్యూ అంటే 100% వాల్యూ ఎంత అన్నాడు. ఇక్కడ మన క్వశ్చన్ అడిగేదానికి కొంచెం కొత్తదనంగా అడిగాడు, కానీ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. మనం క్వశ్చన్ అర్థం చేసుకుంటే సాల్వ్ చేయడం అనేది చాలా ఈజీ అనమాట. ఇక్కడ ఏం చెప్పాడు, వెన్ ఏ నెంబర్ ఈజ్ ఇంక్రీజ్, ఒక నెంబర్ ని ఇంక్రీజ్ చేసి, ఎంత ఇంక్రీజ్, 216 ఇంక్రీజ్ చేశాడు. 216 ఇంక్రీజ్ చేస్తే ఏమైంది, 140%, 100% కంటే 140% అయిపోయింది. అంటే ఏంటి, పెరిగింది. పర్సంటేజ్ చూడండి ఎంత పెరిగింది, 40% పెరిగింది అనమాట. అంటే 40% అనమాట. 216 అనేది 40% అనుకోవాలన్నమాట. అర్థమైందా. ఇక్కడ వాల్యూలో 216 పెరిగింది, పర్సంటేజ్ లో 40% పెరిగింది. ఈ 216 40% అయితే మనకి 100% వాల్యూ ఎంత కనుక్కోవాలి. ఇది మనం కనుక్కోవాల్సింది. ఇక్కడ ఏమైనా క్యాన్సిల్ అయ్యి ఉంటే క్యాన్సిల్ చేయండి. 0 క్యాన్సిల్ అయిపోతాయి. 4 టేబుల్ అనేది 216 లో 54 టైమ్స్ క్యాన్సిల్ అయిపోద్దామా. వెరీ ఇంపార్టెంట్ ట్రిక్స్ అనమాట ఇవి, ఈజీ కూడా. ఇంకా ఏమైనా క్యాన్సిల్ అయ్యి ఉంటే క్యాన్సిల్ చేసుకోండి. క్యాన్సిల్ అయ్యి ఏం లేదు కాబట్టి క్రాస్ మల్టిప్లై చేద్దాం. క్రాస్ మల్టిప్లై చేస్తే 54 into 10 అంటే 540 అని మనం చెప్తాం అనమాట. అంటే ఇక్కడ మనం చూసుకుంటే ఆప్షన్ 1 కరెక్ట్ అనమాట. వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మనం ఏం చెప్పాల, పర్సంటేజ్ లో 100% ఉన్నది 140% అయింది, అంటే 40% పెరిగింది. అది 40% ఏం చేసాం, మనం 216 పెంచాం అనమాట. అంటే వాల్యూలో 216 పెరిగింది, పర్సంటేజ్ లో 40% పెరిగింది. అంటే ఈ 40% అనేది 216 అవుతుంది. వెరీ 40% 216 అయితే మనకి 100% వాల్యూ ఎంత, అది మనం కనుక్కోమంది. ఆ విధంగా మనం క్యాల్కులేషన్ చేసాం. వెరీ నేను ప్రతిదీ కూడా షార్ట్ కట్ తో ఎలా చేయాలో నేను చెప్తానమ్మా, ఇబ్బంది పడడం అవసరం లేదు. ఓకేనా. నెక్స్ట్ మోడల్ చూద్దాం. ఇక్కడ చూడండమ్మా, ఇఫ్ 80% ఆఫ్ ఏ నెంబర్ ఈజ్ యాడెడ్ టు 75. ఒక నెంబర్ ఉంది, ఆ నెంబర్ ఏదో తెలియదు, దాన్ని ఏం చేశాడు, ఆ నెంబర్ ఎక్స్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 80% ఆఫ్ ఏ నెంబర్ ఎక్స్ అనుకుందాం దాన్ని, లేదా ఏదో ఒకటి ఎక్స్ అనుకుంది. ఆ నెంబర్కి ఏం చేశాడు, యాడెడ్ టు 75. దీన్ని మనం సాధారణంగా చెప్తే చూడండి. తర్వాత షార్ట్ ట్రిక్స్ ఎలా చేయాలో కూడా చెప్తా, పెద్ద ఇబ్బంది అవసరం లేదు. ఎటువంటి మోడల్స్ వచ్చినప్పుడు 75 యాడ్ చేశాడు. అప్పుడు ఏమైంది, దెన్ ది రిజల్ట్ ఈజ్ బికమ్ ఇట్ సెల్ఫ్.
ది నెంబర్ ఇట్ సెల్ఫ్ అది అయిపోతుంది అనమాట. అంటే అదేంటండి ఎక్స్ ఏ నెంబర్ అయితే ఉందో ఆ నెంబర్ అవుతుంది. ఒక నెంబర్ ఏంటో మనకు తెలియదు. ఆ నెంబర్ యొక్క 85% ఉంది, ఆ వాల్యూకి 75. ఫర్ ఎగ్జాంపుల్ 100 ఉందమ్మా, 100లో 80% ఉందమ్మా, 100లో 80% ఉంటే 80 అనుకుందాం. 80కి 75 యాడ్ చేస్తే మళ్ళీ 100 వస్తుంది అని అడిగాడు క్వశ్చన్. అంటే ఇక్కడ 100 అని కాదు, ఫర్ ఎగ్జాంపుల్ చెబుతున్నా, 80% వాల్యూకి 75 యాడ్ చేస్తే మళ్ళీ 100 వస్తుంది అని చెప్పాడు అనమాట. ఈ విధంగా మనం ఈజ్ ఈక్వల్ టు చేసి ఆ విధంగా ఒక ఫార్ములా అనేది తీసుకోవడం, ఒక ఈక్వేషన్ తీసుకొచ్చా. ఈక్వేషన్ తీసుకొస్తే 85% ఆఫ్ ఎక్స్ యువతలు తీసుకెళ్దాం, లేకపోతే యువతలు తీసుకురండి. 85% ఆఫ్ ఎక్స్ అంటే ఇది ఎక్స్ అనేది 100 అనుకోండి, ఇది 100 అనమాట, ఇది 100% ఎక్స్ అనమాట. ఎక్స్ అంటే పర్సంటేజ్ రూపంలో 100% ఆఫ్ ఎక్స్, అంతే కదా. 100% ఆఫ్ ఎక్స్ 85% మైనస్ చేద్దాం. ఈ రెండు కూడా మైనస్ చేస్తే 15% ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 75 అవుతుంది. ఇది యాక్చువల్గా అర్థమైందా? ఏమైంది మనకి 50% ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 75. అంటే 50% వాల్యూ అనేది 75 అయితే మన 100% వాల్యూ ఎంత అనేది క్వశ్చన్ అనమాట. ఇక్కడ మనం ఏం క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేసేద్దాం, లేకపోతే 15 టేబుల్ అనేది 75లో 5 టైమ్స్ పోతే ఇంకేంటి 100 ఇంటూ 5 500. ఆప్షన్ 1 కరెక్ట్ అనమాట. ఇటువంటి నెంబర్ వచ్చినప్పుడు ఈ విధంగా ఈక్వేషన్ చేసుకుంటాం. కానీ ఒక ట్రిక్ ఉంది, అసలు ఇటువంటి ఈక్వేషన్ చేయాల్సిన అవసరం లేదు. ఇక 85% ఆఫ్ ఎక్స్ ఆ నెంబర్కి ఏదైనా నెంబర్ యాడ్ చేస్తే ఆ నెంబర్ ఇట్ సెల్ఫ్ అయింది అనుకోండి. ఈ రెండు డిఫరెన్స్ తీసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 100లో నుంచి 85 తీసేస్తే ఎంత 15%. 15% 75 అయితే 100% ఎలా ఎంత? ఇదే మనకి ట్రిక్. అంతేగాని ఈ ఫార్ములా వేయాల్సిన అవసరం లేదు. మనకే అర్థం అవ్వాలని చెప్పి నేను ఆ ఫార్ములా చెప్పా, కానీ ఈ ఫార్ములా వేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? నెక్స్ట్ మోడల్ చెప్తాను, నెక్స్ట్ మోడల్ చూపిస్తాను. ఆ మోడల్ చూస్తే మీకు ఒక ఐడెంటిఫై వచ్చేస్తాను అనమాట. అది కూడా సేమ్ మోడలే, పెద్ద ఇబ్బంది. సేమ్ మోడల్ అమ్మా, ఇది పెద్ద కష్టమే ఉండదు. సేమ్ మోడల్. ఏం చెప్పాను నేను? 75% ఆఫ్ ఏ నెంబర్ ఈజ్ యాడ్ టు 75. సేమ్ కాన్సెప్ట్, అదే కాన్సెప్ట్. రిజల్ట్ ఈజ్ ద సేమ్ నెంబర్. 75% ఆఫ్ నెంబర్ అనేది 75 యాడ్ చేస్తే ఆ నెంబర్కి అదే నెంబర్ వస్తుంది అన్న. అప్పుడు ఏం చెప్పా? డిఫరెన్స్ తీసుకోమన్నా. 75లో నుంచి 100 మైనస్ చేయి, ఎంత 25%. 25% అనేది ఎంత నెంబర్ అయితే యాడ్ చేస్తామో అది తీసుకోండి, 75. ఇప్పుడు మనకు కావాల్సిన 100. 25 అనేది ఇందులో 3 టైమ్స్ పోతే ఇంటూ 3 ఇక 100 ఇంటూ 3 అంటే 300. ఆప్షన్ 3 సేమ్. ఈ ఎక్కడ ఉపయోగపడతాయి అంటే మనకి అడ్వాన్స్డ్ లెవెల్లో కొంచెం టిపికల్గా ఉన్న క్వశ్చన్స్ అప్పుడు ఇది ఉపయోగపడుతుంది అనమాట, ఈ లాజిక్స్ అనేవి. కాబట్టి ఈ ట్రిక్స్ అనేవి కూడా, బేసిక్స్ అనేవి కూడా కరెక్ట్గా నేర్చుకుంటే మన లాంగ్ కొన్ని కష్టమైన సమ్స్ ఉంటాయి కదా, అక్కడ చాలా ఈజీగా ఉంటాయి అనమాట. ఓకేనా? నెక్స్ట్ మోడల్స్ రేపు డిస్కస్ చేద్దామండి. ఓకే, బాయ్.